సో ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, నిన్నటి వరకు కేసెస్ అవుతున్న పీపుల్ వీళ్ళందరూ కూడా వీళ్ళలో కొంతమంది మీకు టచ్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అంటే జనరలీ కొన్ని ఛానల్స్ వాళ్ళు అంటే కాల్స్ చేస్తున్నా ఆన్సర్ చేయట్లేదు అనమాట, కొంచెం రెస్పాన్స్ కూడా సరిగా అవ్వట్లేదు. మేబీ అంటే మీడియా వాళ్ళకి మాట్లాడడం ఇష్టం లేకపోవచ్చు అనుకోవచ్చు, కానీ మీరు యాజ్ అంటే అడ్వకేట్స్కి కానీ కొంచెం పోలీస్ వాళ్ళకి కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు మీకు చెప్పిన రెస్పాన్స్ మాకు చెప్పడం ఏంటంటే వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారు దీంట్లో. సార్ మేము 4 years బ్యాక్ చేసాం, 5 years బ్యాక్ చేసాం, తెలియదు, ఇప్పుడు చెయ్యం, మమ్మల్ని పట్టించుకోవద్దు, మమ్మల్ని కొంచెం చూడండి, చూసి ఉన్నట్టు వదిలేయండి, ఇంకెప్పుడో చెయ్యం ప్లీజ్ అని చెప్పేసి అన్నారు. అట్లా వాళ్ళు ఈ దాటవేసే దూరంలోనే ఉన్నారు ప్రజెంట్ అయితే. అయితే చాలా వరకు కూడా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు Dream11 కానీ ఇలాంటివి కొన్ని యాప్స్ ఉన్నాయి, అవి జనరల్ పెద్ద పెద్ద ఫ్రాంచైజీస్ తీసుకుంటే IPL సపోర్ట్ చేస్తే చాలా ఉన్నాయి. మెట్రోలో కూడా ఒకప్పుడు యాడ్ చేశారని చెప్పి వింటున్నాం. సో అవన్నీ అంటే ఒక గవర్నమెంట్ సంబంధించిన కానీ బెట్టింగ్ కింద రాదండి, అవి స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటారు. అవి అంటే మీ తెలివితేటలు యూజ్ చేసుకొని గేమ్ ఆడాలి. అది గేమ్ అంటే దాంట్లో హెవీ అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మీరు స్కిల్ యూజ్ చేసుకోవాలి. స్కిల్ అంటే అప్పుడు Dream11 ఉందనుకోండి, టాప్ 11 players ఎవరైతే బాగా ఆడతారు ఈరోజు గెస్ చేయండి అని అంటారు. ఎవరు బాగా ఆడగలుగుతారు ఈరోజు, ఎవరు ఎక్కువ రన్స్ చేయగలుగుతారు, ఎవరు బౌండరీస్ ఎక్కువ కొడతారు, ఎవరు 6 ఎక్కువ కొడతారు, ఎవరు వికెట్స్ ఎక్కువ ఇస్తారు.